తెలంగాణ రిసోర్స్ సెంటర్ సౌండ్ కొద్దిదకి తెలంగాణ రిసోర్స్ సెంటర్ నిర్వహిస్తున్నటువంటి టీఆర్సీ సౌండ్ అంత అవసరం హెల్ప్ తెలంగాణ చాలా ఎక్కువ హలో తెలంగాణ రిసోర్స్ సెంటర్ నిర్వహిస్తున్నటువంటి టీఆర్సీ చర్చా కార్యక్రమానికి పెద్దలందరికీ స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. తెలంగాణ రిసోర్స్ సెంటర్ వారం నిర్వహిస్తున్నటువంటి టీఆర్సీ 115వ చర్చ 113 వరకు వివిధ అంశాలను తీసుకొని ఆ రంగాల్లో నిపుణులను, విశ్లేషకులతో, పరిశోధకులతో తెలంగాణ రిసోర్స్ సెంటర్ ఇప్పటివరకు చర్చా కార్యక్రమాన్ని నడిపింది. గత వారం నుంచి ఒక ప్రముఖుడితో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ వస్తుంది. ముందుగా గత వారం ప్రముఖ గాయకులు జయరాజ్ గారితో ముఖాముఖి ఏర్పాటు చేశాం. అదే పద్ధతిలో ఈ వారం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తీరు, 3 తరాల ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజలు చేస్తున్నటువంటి అనేక పోరాటాలను ఏ విధంగా అభిప్రాయాలు ఉన్నాయనేటటువంటి అంశం పైన మనతో మాట్లాడడానికి, మనతో చర్చించడానికి తెలంగాణ జేఏసీ కో చైర్మన్, తెలంగాణ విద్యావంతుల వేదిక చైర్మన్ శ్రీ మల్లెపల్లి లక్ష్మయ్య గారు వచ్చి ఉన్నారు. వారిని దయచేసి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. అయితే ఈ విభజన తీరు, ఈ 4.5 కోట్ల ప్రజలు ఆకాంక్షించిన తెలంగాణ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తెలంగాణలో అనేకమైనటువంటి సందేహాలు, అనేక రకాలైనటువంటి ఆంక్షలు, ఏదైతే తెలంగాణ ప్రజలు కోరుకున్నారో అది కాక ఇచ్చినటువంటి ఒక భౌగోళిక తెలంగాణను మన ముందుంచారు. మరి ఇటువంటి సందర్భాల్లో ఈ విభజన తీరులో రాజకీయ పార్టీలు ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాల్సి ఉంది, ఏ విధంగా అనుసరించినాయి, ఈ ఆంక్షలను మనం రేపు భవిష్యత్తులో ఎట్లా వీటిని పూడ్చుకొని ఒక సంపూర్ణ తెలంగాణను ఎట్లా సాధించుకోగలుగుతాం అనేటటువంటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ మొత్తం ప్రక్రియ పైన శ్రీ మల్లెపల్లి లక్ష్మయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ వారికి మైక్ అందిస్తున్నాను. జై తెలంగాణ. కొంచెం కిందికి తీస్తే బాగుండే, మరి ఇది ఎక్కడో కూర్చొని మాట్లాడినట్టున్నాను. నేను ఈ విషయం ఈరోజు ఒప్పుకోవడానికి తక్షణ కారణం ఒకటి ఉంది, అంటే మీతో మాట్లాడడానికి. ఒకటి, ఇటీవల కోస్తాంధ్ర ప్రాంతానికి సంబంధించిన రాజకీయ నాయకులు, వాళ్ళ మేధావులు ఎవరైతేనే కానీ విభజన ప్రక్రియకు సంబంధించి చాలా విచిత్రమైన వాదనలు చేస్తున్నారు. ముఖ్యంగా చివరికి అంటే ఏమాత్రం రాజకీయంగా ఎటువంటి పరిజ్ఞానం లేని, ఒక రకంగా చెప్పాలంటే చాలా ఒక కుట్రతో ఏదో పార్టీని స్టార్ట్ చేసిందని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్, అదే పవనిజం పేరుతో మాట్లాడుతున్న తీర్థనులను చూసిన తర్వాత వీళ్ళు విభజన ప్రక్రియ మీద చేస్తున్న వాదనలు కానీ విమర్శలు కానీ దీనిలో ఏమాత్రం నిజం లేకపోవడం మాత్రమే కాకుండా ఒక కుట్రపూరితంగా చేస్తున్న ప్రచారంగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయాన్ని మనం ఎందుకు చర్చించుకోవాలంటే, ఈరోజు రాష్ట్ర విభజన జరిగిపోయింది, దానికి సంబంధించిన అన్ని రకాల ప్రక్రియలు కొనసాగుతున్నాయి. రేపు జూన్ 2 నుంచి 2 ప్రభుత్వాలు, అటు ప్రభుత్వం ఇటు ప్రభుత్వం ఏర్పడబోతుంది. అయినప్పటికీ ఇంకా ఎందుకు దాని మీద వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇంకా ఎందుకు ఆ ఇష్యూని పదే దాన్ని వివాదాస్పదం చేస్తున్నారు, పదే దాన్ని ఎందుకు చూపెడుతున్నారు అనేది మనం
చర్చించుకుంటే రేపు రాబోయే ప్రమాదాన్ని మనం పసిగట్టిన వాళ్ళం అవుతాం. లేదు అంటే మనం ఆల్ ఆఫ్ సడన్ సంఘటన జరిగిన తర్వాత మనం రియలైజ్ అవుతామేమో అనిపించి నేను మాట్లాడాలనుకున్నాను. ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ కలవడం, దానికి వెంటనే నాగార్జున అహ్మదాబాద్ వెళ్ళి మద్దతు పలకడం, పురంధరేశ్వరి చేరడం, ఇవన్నీ ఒకదాని చుట్టూ తిరుగుతున్న పరిణామాలుగా మనం చూడాలి. నిజానికి తెలంగాణ ఉద్యమం జరిగిన తీరు కానీ లేకుంటే వాదనలు కానీ మనం చూసినట్టయితే, ముఖ్యంగా ఈ తెలంగాణ ఉద్యమం యొక్క స్వరూపం కనుక చూసినట్టయితే హెజిమోనీ ఆధిపత్యం అయితేంది, అది ఒక రకంగా వివక్ష అయితేంది, లేదు ఒక కమ్యూనిటీ లేదా ఇంకొక కమ్యూనిటీ, ఒక రెండు కులాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ని, అదేవిధంగా హైదరాబాద్ని, తెలంగాణని తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 2004 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో తెలంగాణ విద్యావంతుల వేదికను ప్రారంభించి తెలంగాణ వ్యతిరేకుల్ని ఓడించండి అని మేము ప్రచారం చేసినప్పుడు చాలా స్పష్టంగా ఒక నినాదాన్ని తీసుకున్నాం. నేనైతే చాలా మీటింగ్లో మాట్లాడాను. ఈరోజు ఆ తెలంగాణ హైదరాబాద్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా ఒక కులం మొత్తం సమాజాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు నాయుడు అనేవారు ఈరోజు రాష్ట్రాన్ని విభజించకుండా ఉండడానికి, తెలంగాణ అనే పదాన్ని మాట్లాడకుండా చేయడానికి, తెలంగాణ అనే ఒక ఐడెంటిటీని, ఒక అస్తిత్వాన్ని, దాని సంస్కృతిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేయటం అంటే ఇది పూర్తిగా ఒక వలసవాదాన్ని, అంటే ఒక కాలనైజేషన్ను పెంచి పోషించి ఈ ప్రాంతాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవడం చేస్తున్న ప్రయత్నంగా ఆ రోజు మేము చూడడం జరిగింది. ఆ క్రమంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ప్రక్రియలన్నిటిని పక్కన పెడితే మీరు మొత్తంగా రాజకీయ రంగం ఒకదాన్ని అని అనుకుంటే మొత్తం తెలంగాణను చివరి దాకా అడ్డుకోవడానికి, చివరి దాకా, ద లాస్ట్ మినిట్ ఆఫ్ ది రాజ్యసభ అడాప్షన్ దాకా మీరు చూస్తే ప్రధానంగా కమ్మ, ఆ తర్వాత ఎంతో కొంత రెడ్డి, ఈ రెండు కులాలు చాలా ప్రధానమైన పాత్రను పోషించాయి. ఈరోజు అదనంగా ఇంకొక రూపాన్ని ఏం తీసుకున్నారు, కాపులలో ఉండే ఆ తాత్కాలికమైన దాన్ని కూడా పవన్ కళ్యాణ్ పేరుతో చేసుకొని, అంటే కోస్తా హెజిమోనీని హైదరాబాదులో కంటిన్యూ చేయడానికి మాత్రమే ఈ ప్రయత్నం జరుగుతున్నది. ఈరోజు పవన్ కళ్యాణ్ని తీసుకొని రావటం అంటే అర్థం, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వెంకయ్య నాయుడు కలవడం అంటే అర్థం ఏంటి అంటే రాష్ట్ర ప్రక్రియను, విభజన ప్రక్రియను అడ్డుకోవడం అనేదిగా అసాధ్యమైన తేలిపోయిన తర్వాత ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళ ఆస్తులు, వాళ్ళ యొక్క అజమాయిషి, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళు నిరంతరం కొనసాగిస్తున్న వివక్షను కొనసాగించుకోవడానికి కావలసిన ఒక ఫ్యాసిస్టు ముఠాని తయారు చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ అనే ఒక వీధి రౌడీని తీసుకొచ్చి ఈరోజు హీరోని చేసి రేపు తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఒక అస్తిత్వం మీద మరొక దాడి చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దీన్ని మనం పసిగట్టాల్సిన అవసరం ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అదనంగా తీసుకురావటం అంటే అర్థం రేపు మనం దాన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన ఒక ప్రయత్నాన్ని మనం కూడా కింది నుంచి చేయకపోతే రేపు భవిష్యత్తులో మన రాజకీయ నాయకులు తెలుసు, మన రాజకీయ నాయకులు ఇప్పటికీ స్వతంత్రత అనేది ఇంతవరకు రాలేదు, ఇమ్మీడియట్గా వస్తుంది అని కూడా నేను భావించట్లేదు. ఇప్పటికీ వాళ్ళు కోస్తాంధ్రకు సంబంధించిన నాయకుల చెప్పు చేతల్లోనే ఇప్పటికీ కోస్తాంధ్రకు సంబంధించిన
ఎవరెవరైతే తెలంగాణను వ్యతిరేకించారో ఆయనే బీసీ ముఖ్యమంత్రిని ప్రకటిస్తాడు. ఎవరెవరైతే తెలంగాణను వ్యతిరేకించారో వాళ్ళే పొన్నాల లక్ష్మణ్ పీసీసీ ప్రెసిడెంట్గా చేస్తారు. ఎవరెవరైతే తెలంగాణను వ్యతిరేకించారో వాళ్ళే ఇంకొక పార్టీతో లోపాయకారి సంబంధాలు పెట్టుకొని మొత్తం తెలంగాణ ప్రజల్ని మరొక్కసారి ఈ మొత్తం కోస్తా యొక్క ఆధిపత్యం నుంచి పోకుండా చూడడానికి కావలసిన ప్రయత్నం జరుగుతున్నది. ఆ ప్రయత్నంలో ఒక భాగమే పవన్ కళ్యాణ్ ప్రవేశం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు భౌగోళికంగా జరిగినప్పటికీ, అంటే ఒక భౌతిక విభజన ప్రక్రియ జరిగినప్పటికీ ఇంకా మనం చేయాల్సిన పని అంటే విభజన ప్రక్రియలో వాళ్ళు పెడుతున్న వాదనల్ని కనుక మనం పరిశీలిస్తే, ముఖ్యంగా సోనియా గాంధీ మీద చేస్తున్న విమర్శను కనుక మనం చూస్తే, సోనియా గాంధీ కాంగ్రెస్ వలన తెలంగాణ వచ్చిందా లేదా పక్కన పెడితే, సోనియా గాంధీ యొక్క రూపాన్ని వాళ్ళు పూర్తిగా రకరకాల పద్ధతుల్లో చాలా వికృత రూపంలో చూపెట్టి అసలు సోనియా గాంధీ దేశానికి అరిష్టం చేసింది, సోనియా గాంధీ దేశాన్ని విచ్ఛిన్నం చేసిందని మాట్లాడటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక రకంగా ఒక రాష్ట్రం ఏర్పడితే దేశం విచ్ఛిన్నం అయిపోతున్నది, ఒక రాష్ట్రం ఏర్పడితే దేశ ఐక్యత దెబ్బతింటుంది, ఒక రాష్ట్రం ఏర్పడితే దేశ ప్రజల సమైక్యత దెబ్బతింటుంది అని వాదన చేయటం అంటేనే వాళ్ళు ఇంకో రూపంలో ఈ తమ యొక్క ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే విభజన ప్రక్రియలో మీరు కనుక మనం చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందన్నమాట వాస్తవమే, కానీ ఇప్పటికీ వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని పెంచడానికి 10 ఏండ్ల ఉమ్మడి రాజధాని కావచ్చు, తర్వాత ట్రిబ్యునల్స్ విషయంలో కావచ్చు, లేకుంటే ఉద్యోగుల విషయం పంపిణీ విషయంలో కావచ్చు, లేకుంటే విద్యుత్తుకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకుంటే ఇంకా ఇతర రకాలైన అన్ని అంశాల్లో వాళ్ళ యొక్క లాభాలు జరగడానికి, వాళ్ళ ప్రయోజనాలు నెరవేరడానికి, వాళ్ళ యొక్క లాభం చేకూరడానికి మాత్రమే ఈ ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అందుకే మేము మొదటి నుంచి ఒక విషయం చెప్తా ఉన్నాం. ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు మేము ఇక్కడ ఉంటాము అని అంటే దాని అర్థం ఇక్కడే వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉంటాయని కాదు. అంటే ఉమ్మడి రాజధాని అంటే ఏంటి? ఒక పరిపాలన, అంటే ఒక సెక్రటేరియట్ లేదా ఒక డీజీపీ ఆఫీసు, ఒక అసెంబ్లీ. వీటిని ఏర్పాటు చేసుకోవడానికి హైదరాబాద్ అంతా అక్కర్లేదు. ఇది ఏర్పాటు చేసుకోవడానికి హెచ్ఎండిఏనో జిహెచ్ఎంసీ అక్కర్లేదు. ఇది ఏర్పాటు చేసుకోవడానికి ఖైరతాబాద్, నాంపల్లి మండలాలు 2 సరిపోతాయని మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాం. కానీ వాళ్ళ ఉద్దేశం అది కాదు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో తమ యొక్క వ్యాపారాలు, తమ యొక్క ఆస్తులు, తమ యొక్క వనరులను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం అనేది గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో ఉద్యోగాలకు సంబంధించి కూడా ఈరోజు వాళ్ళే చెప్పారు, కిరణ్ కుమార్ రెడ్డి చెప్పాడు, 1,50,000 మందికి పైగా మీరు వెళ్ళిపోవాల్సి వస్తుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే. అంటే దాని అర్థం ఏంది? 1,50,000 మంది అక్రమంగా చట్ట వ్యతిరేకంగా ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ మళ్ళీ ఏం చేస్తున్నారు? ఆప్షన్స్ ఇస్తే సరిపోతుంది, ఆప్షన్స్ ఇవ్వటము అనేది ఒక ఫైనల్ థింగ్ అవుతుంది, కాబట్టి ఆప్షన్స్తో మనం ముడిపెట్టుకోవచ్చు. అంటే మేము ఇక్కడ ఉంటామని ఎవరైనా టిక్ చేస్తే ఇక్కడ ఉండొచ్చు అని. అది పూర్తిగా మనం ఏదైతే పోరాటం అయితే చేసినామో దానికి పూర్తిగా భిన్నమైన అంశం. మనం డిమాండ్ చేస్తున్న అంశం స్థానికత ఆధారంగా ఇక్కడ కూడా వాళ్ళకే లాభం చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అదే సమయంలో ఈ ప్రాంతంలో ఉండే వనరులకు సంబంధించి కానీ, లేకుంటే ఈ ప్రాంతంలో ఉండే ఇతర రకాలైన విషయాల్ని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి జరుగుతున్న ప్రయత్నంలో భాగంగానే వాళ్ళకి అనేక రకాలైన రాయితీలు ఇవ్వటం. అంటే ఇక్కడ పరిశ్రమల్ని దెబ్బతీయడానికి అక్కడ ఒక స్పెషల్ ప్యాకేజీ అని పెట్టడం, మనం అడిగితే మేము ఇక్కడ కూడా అది చేస్తామని చెప్పడం. అంటే ఈ రకంగా చూసినట్టయితే విభజన ప్రక్రియ నిజానికి రాజ్యాంగబద్ధంగా రాష్ట్రం ఏర్పాటైన మాట వాస్తవమే, కానీ రాజ్యాంగానికి భిన్నంగా, రాజ్యాంగ అమలుకు భిన్నంగా విభజన ప్రక్రియ అమలు జరుగుతూ ఉంది. అంటే ఈ విభజన ప్రక్రియ అమలు జరుగుతున్న వైపు జరుగుతూ ఉంటే అటువంటి విభజన ప్రక్రియను కూడా వీళ్ళు అడ్డం కొట్టడం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత చేసినా, వాళ్ళు ఎంత 10 ఏళ్ళుగా దాచిపెట్టిన ఇంకోటి చేసినా, సోనియా గాంధీ లాంటి వాళ్ళు లేకుంటే ఈరోజు తెలంగాణ లేదు. అంటే ఒక రకంగా ఆమెను పోర్ట్రేట్ చేయడం, దుర్మార్గురాలుగా పోర్ట్రేట్ చేయడం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసి ఆమె తప్ప ఇంకెవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీలో అంత సుముఖంగా లేరు. కానీ అటువంటి అక్కడ లాస్ అవుతున్నప్పుడు ఇక్కడ చేయటం అంటే ఆమెను అర్థం మొత్తం దుర్మార్గురాలుగా చేపట్టడం. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అంతా వాళ్ళ దాడి లేదు. మీకు సోనియా గాంధీ ఒక
ఒక ఏమంటారు ఒక టార్గెట్ లక్ష్యంగా ఈరోజు కొనసాగుతూ ఉన్నది. అంటే ఇప్పుడు ఈ ప్రక్రియ అనేది తెలంగాణ ప్రజలకు అమలు జరగాలి అని అంటే, తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి అని అంటే, ఒకవైపు విభజన ప్రక్రియలో జరిగిన అంశాలని మనం తప్పుపడుతూ అవి సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయడం, రెండోది వీళ్ళు చేస్తున్న కుట్రల్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఒక ఫిజికల్ ఫోర్స్ను కూడా, ఒక గూండా గ్యాంగులను కూడా తయారు చేసి ఈ ప్రాంతంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తారనే అభిప్రాయం నాకున్నది. కాబట్టి దాన్ని మనం ఎదుర్కోవడానికి తెలంగాణలో ఉండే ప్రజలు, తెలంగాణలో ఉండే సంస్థలు ఏం చేయాలనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ ప్రక్రియ పూర్తయిందని కానీ, లేకుంటే తెలంగాణ ప్రక్రియ ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్ని రకాలుగా ఈ చర్యలు తీసుకుంటున్నారని కానీ మనం భావించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా గవర్నర్ నరసింహన్ లాంటి వాళ్ళు ఇప్పటికే ఈ ఆఫీస్ వీళ్ళది, ఆ ఆఫీస్ వీళ్ళది అని రకరకాల గోడలు పెట్టి దానికి రకరకాలుగా పేర్లు పెట్టి చేస్తున్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని ఒకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి. రెండోది సౌత్ ఆఫ్రికా మనకు ఒక ఎగ్జాంపుల్. సౌత్ ఆఫ్రికాలో జాత్యాంకార ప్రభుత్వం అంటే ఒక ఈ తెల్ల అంటే వైట్ పీపుల్ యొక్క రిజిమ్ పోయినప్పటికీ వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ యొక్క ఎస్టేట్లు, వాళ్ళ యొక్క కార్పొరేట్ వ్యవసాయాలు ఇంకా కొనసాగుతున్నాయి. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఒక ప్రాంతం ప్రజలు తమ పాలనను తాము తెచ్చుకున్నప్పటికీ, తమ ప్రభుత్వం ఉన్నప్పటికీ, ఒక ప్రజాస్వామ్యతంగా ప్రభుత్వం ఎన్నికైనప్పటికీ ఆర్థికంగా ఇంకా వాళ్ళ యొక్క పెత్తనం ఆఫ్రికా లాంటి దేశాల్లో ఇంకా పోలేదు. ఇక్కడ ఇదే కోస్తాంధ్ర సంబంధించిన ఒక పెట్టుబడి, కోస్తాంధ్రకు సంబంధించిన ఒక రాజకీయ పెత్తనం అనేది ఎంత దుర్మార్గంగా రేపు ఉండబోతున్నదో కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు జరిగిన రాజకీయ పరిణామాలు ఏవైతే, మార్పులు ఏవైతే ఉన్నాయో అవి కూడా అంత పాజిటివ్గా ఉన్నాయని నేను అనుకోవట్లేదు. పొన్నాల లక్ష్మయ్య పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు ఈ తమ పార్టీని చెప్పు చేతల్లో పెట్టుకోవడం చేయడం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంకా ఈ పొలిటికల్ స్లేవరీ అంటే రాజకీయ బానిసత్వం ఇంకా తెలంగాణ నుంచి వెళ్ళలేదు. రాజకీయంగా ఇంకా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కోస్తాంధ్ర పెట్టుబడికి అనుకూలంగానే వాళ్ళ యొక్క చెప్పచేతల్లోనే ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే దీనికి తగ్గట్టుగా మనం ఏం చేయాలి? ఒకటి, నా ఉద్దేశంలో ఇప్పటి వరకు సాగిన ఉద్యమం మరొక రూపం ఏంటి అంటే, తెలంగాణ ప్రజల్ని మళ్ళీ కింది నుంచి చైతన్యవంతం చేసి ఈ ప్రజల్లో తెలంగాణకి ఏం కావాలి, తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, తెలంగాణ ప్రజలు ఎటువంటి రాజకీయ ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారు, ఎటువంటి ఆర్థిక అభివృద్ధిని కోరుకుంటున్నారు, ఎటువంటి సామాజిక ప్రగతిని ఆశిస్తున్నారు అనే విషయాన్ని మళ్ళీ కింది నుంచి ప్రజల్ని చైతన్యవంతం చేసి, రేపు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ లాంటి గుండా గ్యాంగులు కనుక మళ్ళీ ప్రజల మీద దాడి చేసే పరిస్థితి వస్తే దాన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన చైతన్యాన్ని, శక్తిని కూడా మనం సమాయత్తం చేసుకోవాలి, సమీకరించుకోవాలి. ఆ పద్ధతిలో మళ్ళీ మనం ఇంకో రకంగా నిలబడడానికి ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. భవిష్యత్తు సీమాంధ్ర పాలకవర్గాల భవిష్యత్ కుట్రల్ని చాలా బాగా విశ్లేషించి చెప్పారు. మరి ఇక్కడ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, ఆయన దృష్టికి వచ్చిందో లేదో, జేఏసీ దృష్టికి వచ్చిందో నాకు తెలియదు. వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో మాట్లాడుతూ అవసరమైతే ఇంకా 10 ఏళ్ళు కూడా తెలంగాణని, హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా ఎక్స్టెండ్ చేస్తామని ఒక హామీ ఇచ్చాడు. అదే ఇంకో విషయం ఏంటంటే, ఈ విభజన ప్రక్రియకు సంబంధించిన ఏదైతే ఒక డాక్యుమెంట్ ఏదైతే పత్రం ఉందో దాంట్లో ఒక క్లాస్ కూడా పెట్టారు. కోస్తాంధ్ర వాళ్ళు పెట్టించారు. అదేంటంటే ఒక ఫాస్ట్ ట్రాక్ ట్రైన్ వేయాలి హైదరాబాద్కు, వైజాగ్ టు హైదరాబాద్ 1 అవర్లో ఇక్కడ చేరుకునేటట్టు వేయాలనేది ఒకటి. అందులో అది చట్టబద్ధంగా చేయించారు. అది ఎట్లయితే పోలవరం ప్రాజెక్ట్ ఎట్లయితే ఒక రాజ్యాంగబద్ధమైన ప్రాజెక్ట్గా ఎట్లయితే వాళ్ళు చట్టం చేయించుకున్నారో విభజన ప్రక్రియలో, అట్లాగే ఒక ఫాస్ట్ ట్రాక్ ట్రైన్. అంటే ఫ్యూచర్లో వాళ్ళకి ప్లాన్ ఏంటంటే, బీజేపీ ఒకవేళ అధికారంలోకి వస్తే 20 ఏళ్ళు ఉమ్మడి రాజధాని అని, భవిష్యత్తులో దాన్ని మళ్ళీ ఒక చండీగఢ్ లాగానో కేంద్రపాలిత ప్రాంతంగా చేయించుకొని హైదరాబాద్ని పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకోవాలనే పన్నాగం ఉంది. ఎందుకంటే అటువంటిది ఉంది కాబట్టి వాళ్ళు వెంకయ్యనాయుడు 20 ఏళ్ళు అవసరమైతే 10 ఏళ్ళు
ఎక్స్టెండ్ చేస్తాను మేము వస్తే అని హామీ ఇచ్చాడు. 2-3 సార్లు మాట్లాడాడు. అది ఎక్కువ ఫోకస్ కాలేదు, మరి ఎందుకు కాలేదో నాకు తెలియదు. అట్లాగే ఫాస్ట్ ట్రాక్ ట్రైన్ కూడా అటువంటిదే. ఇంకో విషయం, ఒక శ్రీనివాసరావు ఉన్నాడు, చలసాని శ్రీనివాస్ అనేవాడు. ఒకసారి ఆయనతో నువ్వు మాట్లాడుతూ ఏమన్నాడంటే, అసలు హైదరాబాద్ హెచ్ఎండిఏ ఇబ్రాహీంపట్నం దాకుంది, అక్కడ నుంచి దేవరకొండ, తర్వాత గుంటూరే, అక్కడ నుంచి ఇక్కడికి రోడ్ వస్తే హైదరాబాద్ ఆంధ్రలో కలిసిపోతుంది అని అతను ఒక ప్లాన్. అతను కూడా ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పాడు. వాళ్ళ డిజైన్స్ ఫ్యూచర్కి సంబంధించి, భవిష్యత్తుకు సంబంధించి ఏ లెవెల్లో ఆలోచిస్తున్నారో మనం దాన్ని గ్రహించి అందుకు తగ్గ నెక్స్ట్ హైదరాబాద్ తెలంగాణ స్టేట్ ఏర్పడంగానే ఒక రాజకీయ సామాజిక కార్యాచరణ హైదరాబాద్ సంబంధించి, తిరిగి తెలంగాణకు సంబంధించి, అంటే ఈ బానిసత్వం, రాజకీయ బానిసత్వం, సాంస్కృతిక బానిసత్వం పోవడానికి ఒక కార్యాచరణ చేసి తీసుకోకపోతే హైదరాబాద్లో జరగబోయేది అదే. లక్ష్మయ్య గారు చెప్పేది అదే, నేను కూడా చెప్పేది కూడా భవిష్యత్తులో జరగనుంది, ఖచ్చితంగా జరగనుంది. అది మనం లక్ష్మయ్య లాంటి మేధావులు, లక్ష్మయ్య లాంటి చిత్తశుద్ధి, నిజాయితీ కలిగిన వ్యక్తులు దీని గురించి సీరియస్గా ఆలోచించాలని నేను వారిని కోరుతున్నాను. తెలంగాణ రిసోర్స్ అండర్ అధ్యక్ష వచ్చేటువంటి చీఫ్ గెస్ట్ ఎమ్మెల్సీ మన లక్ష్మయ్య సార్, అందరికీ నమస్కారం అండి. సార్, మాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, చాలా కాలం నుండి తెలంగాణ ప్రజల్ని సినీ ల్యాండ్లో రానియకుండా చేసింది ఒక కారణం ఏదైతే ఉందో, ఇప్పుడు మనం మోసపోతున్నాం, నష్టపడుతున్నాం. అంటే వాళ్ళు ఫిలిం ల్యాండ్ వెళ్ళిపోయి కరోడ్స్ సంపాదించుకొని ఇప్పుడు తెలంగాణకు అడ్డుపడే శక్తి వచ్చింది వాళ్ళకు. అంటే మన తెలంగాణలో ప్రజలు ఎవరు సినీ ల్యాండ్లో వెళ్ళలే, ఒకవేళ వెళ్దామని చాలా రకాలుగా ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళు రానియలే. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ సంఘం కానీ ఇటువంటి సంఘాలు ఇంకా ఎన్నో రకాలు పుట్టవచ్చు వాళ్ళు, కానీ దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా ఎదుర్కొట్టాలి, దాన్ని ఎట్లా మనం ట్యాకల్ చేయాలి అనేది కూడా ఒక విషయం చెప్పమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను లక్ష్మణ్ సార్ని. వందనాలు. కిరణ్ కుమార్ రెడ్డి గారు గత 15 రోజుల క్రితము నాకు తెలిసినది అంటే జర్మనీ దేశంను ఒకసారి విడిపోయారు, మళ్ళీ గోడ కట్టుకున్న తర్వాత కూడా ఆ గోడ ఒకటి కలిసిన పరిస్థితి ఉన్నది. అలాంటి పరిస్థితి నాకు ఇక్కడ వస్తుంది, అందుకే నేను సమైక్యాంధ్ర అంటున్నా, కాబట్టి మీరు అందరూ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. దీని మీద కొంచెం వివరణ ఇవ్వగలుగుతారని సంబంధించి మనం ఆధిపత్యము, సంస్కృతి మీద చాలా ప్రయత్నం చేసినాం, కానీ రావలసినంత విశ్లేషణ మనం చేయలేకపోయినాం. అదొక ఫెయిల్యూర్. మీరు మొత్తం తెలుగు సినిమా చరిత్రను కనుక చూస్తే ఆశ్చర్యకరంగా కమ్మ జీవితమే తెలుగు సినిమా, ఇంకేం లేదు. మీరు రాము సినిమా చూసుకుంటే ఫస్ట్ ట్రాక్టర్ వస్తుంది, సోగ్గాడు తీసుకుంటే ఉత్తమ రైతు అవార్డు వస్తుంది, మీరు రైతు కుటుంబం చూస్తే ఉమ్మడి కుటుంబాలు దెబ్బతినే విషయం వస్తుంది, చక్రవాకం సినిమా చూస్తే కొత్తగా ప్రాజెక్టులు కట్టడానికి ఏం ప్రయత్నం జరుగుతుందో సినిమాలో ఉంటుంది. అక్కడి నుంచి నువ్వే కావాలి సినిమాకి వస్తే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో కూడా సినిమాలో మనకు తెలియదు. అంటే అంత అక్యుములేటెడ్ వెళ్తుంటుంది వాళ్ళకి. పొద్దుంత ఇంట్లోనే ఉంటారు వాళ్ళు, ఎప్పుడు సంబరాలలోనే ఉంటారు. ఎక్కడ ఫ్యామిలీ ఆఫీస్కి పోతున్నట్టో, ఉద్యోగం చేస్తున్నట్టో, ఏదో కష్టపడుతున్నట్టో ఆ ఫిలిం ఎక్కడ ఉండదు. ఈ మధ్య మీరు ఇంకొకటి కనుక చూస్తే, ఇంతకుముందు లేదు కానీ గత 10 ఏళ్ళుగా తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత కమ్మ వాళ్ళ ఇంటి పేర్లతో సినిమాల పాత్రల పేర్లు మీరు చూస్తారు. అంటే ఇంతకుముందు ఉండేది కాదు, రవీందరో రాజేందరో ఉండేది, కానీ ఇప్పుడు ఇంటి పేర్లు, కమ్మ ఇంటి పేర్లతో సహా అన్ని పేర్లు, అది ముల్లపూడి నుంచి మొదలుకొని ఇంకా రకరకాల పేర్లతో, అక్కినేని నుంచి మొదలుకొని అనేక రకాల పేర్లతో మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక రకంగా కల్చరల్ హెజిమోనీ అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళను, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎందుకు వదిలారు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు తెలంగాణలో కూడా ఒక అభిమానులను సంపాదించుకునే స్థితి వచ్చి, అట్లా ఆ విధంగా ఆయన ద్వారానన్నా దీన్ని విచ్ఛిన్నం చేసి, ఆయన ద్వారానన్నా దీన్ని మొత్తం చేయడానికి ప్రయత్నం జరగటం. అదేవిధంగా నాగార్జున, అంటే తెలుగు సినిమా యొక్క చరిత్ర అనేది వాళ్ళు తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించి
తర్వాత ఇక్కడ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకపోవడం పక్కన పెట్టండి, మీరు ఆంధ్ర ప్రాంతంలో కూడా ఎంతమందికి ఛాన్స్ ఇచ్చారు? ఆంధ్ర ప్రాంతం నుంచి ఎన్ని కులాల వాళ్ళు నటులు వచ్చారు, ఎన్ని కులాల వాళ్ళు హీరోలుగా వచ్చారు? లేరు, చాలా లిమిటెడ్ లెక్క. ఈ రాజుల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా తక్కువ. రవితేజ లాంటి వాడు అక్కడ ఇక్కడ కనబడతాడు. కాపుల నుంచి వచ్చిన వాళ్ళు తక్కువ. అంటే మొత్తంగా ఒక్క కులం సినిమా రంగాన్ని మొత్తం తమ గుప్పిట్లో పెట్టుకోవడం చూస్తే అది కేవలం సినిమా రంగానికి పరిమితమైందా? కాలేదు. ఈరోజు రాష్ట్ర విభజన ప్రక్రియ మీద కూడా వాళ్ళ శక్తిని వాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే మొత్తం సినిమా రంగం ద్వారా మళ్ళొకసారి ప్రజలను విచ్ఛిన్నం చేసి ప్రజల ఆలోచనల్ని పక్కన పెట్టడానికి ప్రయత్నం చేశారు. గతంలో విఫలమయ్యారు, ఇప్పుడు కూడా విఫలం అవుతారు. కానీ మనం ఇక్కడుండే మేధావులు కానీ, ఇక్కడుండే ఈ సినిమా క్రిటిక్స్ కానీ, ఇంకొకరు కానీ మొత్తం తెలుగు సినిమా యొక్క చరిత్రని నిజాయితీగా మనం రాయగలిగి, ఇగో ఇది దుర్మార్గం ఇందులో ఉంది అని మనం చెప్పగలిగే పరిస్థితి వెంటనే రావాలి. ఇప్పటికైనా ఆ ప్రయత్నం జరిగితే వాళ్ళ యొక్క కుట్రలు బయటకు వస్తాయనేది నా అభిప్రాయం. మనకు తక్కువేం లేరు. నిజానికి అవకాశం ఇస్తే పైడి జయరాజు లాంటి వాళ్ళు కరీంనగర్ నుంచి పోయి బాంబేలో స్థిరపడి దాదాసాహెబ్ పాల్కే అవార్డు అక్కినేని నాగేశ్వరరావు కంటే ముందు వచ్చింది. అంటే అదేవిధంగా శంకర్ జైకిషన్లో శంకర్ హైదరాబాద్ నుంచి వెళ్ళి మా గొప్ప దర్శకుడే. కానీ వాళ్ళు రానివ్వలేదు, కుట్రపూరితంగానే రానివ్వలేదు. వాళ్ళు కేవలం తెలంగాణ కాదు, ఏ కులాన్ని కూడా ఎదగనివ్వలేదు. ఈవెన్ బ్రాహ్మణులను కూడా అణచివేశారు. ఈవెన్ కాపు ఎస్వి రంగారావుని ఎట్లా చేశారో మనకు తెలుసు. బ్రాహ్మణులు రామకృష్ణ, రామ్మోహన్ అని ఇద్దరు హీరోలు ఉండేవాళ్ళు. వాళ్ళని ఏ విధంగా అణచివేసినరో తెలుసు. కాబట్టి ఈ విధమైన కుట్ర మొదటి నుంచి వాళ్ళు మొదలుపెట్టారు. మీడియాను వాళ్ళు గుప్పిట్లో పెట్టుకున్నారు. కాబట్టే ఈరోజు మన అభిప్రాయాల్ని నోమ్ చామ్స్కీ భాషలో చెప్పాలంటే కన్సెంట్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్, అంటే ఒక అభిప్రాయాన్ని ఉత్పత్తి చేసే పనిని, అంటే ఈ విభజన ప్రక్రియ తప్పు అనేది రేపు మనతోనే అనిపించే ప్రక్రియని చేయాలని ఎందుకు చూస్తున్నారు అని అంటే వాళ్ళకి ఆ శక్తి ఉన్నది కాబట్టి. తర్వాత బెర్లిన్ గోడ తెగిపోయింది, బెర్లిన్ గోడ పగిలిపోయింది, రెండు ఒక్కటేనా అంటే బెర్లిన్ అనేది రెండు దేశాలుగా విడిపోయింది. ఇక్కడ రెండు దేశాలుగా విడిపోలేదు. మనకు ఒకే రాజ్యాంగం ఉంది, ఒకే రకమైన చట్టాలు ఉన్నాయి, ఒకే రకమైన పౌరసత్వం ఉంటుంది. ఇక్కడ రెండు దేశాలు అక్కడ ఇక్కడ రెండు కలిసిపోయి రేపు విచ్ఛిన్నమైపోయి కొట్లాడుకునే పరిస్థితి ఏం రాదు. అది కూడా ఎవరి మీద ఆధారపడి ఉంటుంది. డెఫినెట్గా మన రాజకీయ నాయకత్వం కనుక సరిగ్గా వివరించకపోతే ప్రజల్లో కూడా అటువంటి ఆలోచనలు కొన్ని వచ్చే అవకాశం మళ్ళీ వాళ్ళే సృష్టిస్తారు. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, రేపు తెలంగాణ వచ్చిన తర్వాత ఏ పత్రికలు, ఇదే మీడియా మేము తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం అనే పేరుతోని మొత్తం తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని బజార్కి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. దాన్ని కూడా మరి దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి వెంటనే మనం తొందరపడిపోయి రాజకీయ నాయకత్వం అంతా నాశనం అయింది అనే పద్ధతిలో వచ్చే ఒక అభిప్రాయం కూడా రేపు భవిష్యత్తులో రాబోతుంది. వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ ప్రక్రియను కూడా, అటువంటి దుర్మార్గాన్ని కూడా మనం మీడియాను దృష్టిలో పెట్టుకొని మనం ప్రయత్నం చేయాలి. మన మీడియా కూడా పూర్తిగా స్వతంత్రంగా ఉందని నేను అనుకోవట్లేదు. ఇక్కడి నుంచి నడుస్తున్న, ఇక్కడ యాజమాన్యాలతో నడుస్తున్న మీడియా కూడా పరిమితులతోనే ఉంది. సంపూర్ణంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని నేను భావించట్లేదు. కాబట్టి ప్రాసెస్లో ఒక ప్రక్రియలో డెఫినెట్గా ఇక్కడ నుంచి మీడియా వస్తుంది, ప్రజల పక్షాన నిలబడగలిగే పేపర్లు కానీ, మీడియా కానీ, టీవీలు కానీ వస్తాయి, అందులో డౌట్ లేదు. కాబట్టి బెర్లిన్కి హైదరాబాద్ విడిపోవడానికి, లేకుంటే ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి ఎవడో బోడిగుండుకు ఇంకో దానికి ముడిపెట్టినట్టుంది. ఆయన అజ్ఞానం ఒక్కటి కాదు. ఆయన గురించి మాట్లాడుకోవాలంటే పాపం చాలా అన్యాయమైన వ్యక్తి. ఆయనకు తెలియదు, రాజ్యాంగం తెలియదు, చట్టం తెలియదు, భాష తెలియదు. కాబట్టి ఆయన అన్న మాటలు మనం అంత సీరియస్గా పట్టించుకోవద్దు. మీరు పట్టించుకుంటే ఎక్కువ మనం కష్టపడాల్సి వస్తుంది. సభకు నమస్కారం. ఈ మధ్యలో జనరల్గా మన టీవీ చర్చల్లో కనుక చూస్తున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమైక్యవాద పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ తీసుకుంటే